హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా, ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృప చేత అందరూ క్షేమమే కదా? అవును, మన దేవుడు గొప్ప దేవుడండి. ఆయన మంచి దేవుడు. మన పట్ల అన్నీ కూడా మంచి కార్యాలే చేస్తూ ఉన్నారండి. మరి గతించిన మాసమంతా కూడా మనల్ని కాపాడిన దేవుడు మరి యొక్క నూతన మాసాన్ని, ఈ జులై మాసాన్ని మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉండాలి. సజీవులే కదా ఆయన స్తుతిస్తారు. దినాన్ని మనం సజీవులుగా ఉంచిన దేవుణ్ణి ఘనపరచాలి. ప్రియులారా, రండి, ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. మనం వినడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా పంచిపెడదాము. వారు కూడా ఆశీర్వదించబడేటట్టుగా మనము కారణం అవుదాము. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి, ఆశీర్వదించబడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఓపికతో పరిగెత్తుదుము. Hebrews 12:2. Let us run with endurance the race that is set before us. దేవునికి మహిమ కలుగును గాక. మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదుము అని మాట పూర్తిగా ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఓపికతో పరిగెత్తాలట. పరిశుద్ధుడైన ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం. ఈ సంవత్సరంలో అప్పుడే 6 నెలలు గడిచిపోయినాయండి. 7వ నెలలోనికి మనం వచ్చేసాం. దినాలు ఎంత త్వరగా గడిచిపోతూ ఉన్నాయో. నిన్న కాక మొన్ననే 2024 సంవత్సరం ప్రారంభించామా అన్నట్టుగా ఉంది. అప్పుడే సగం సంవత్సరము జరిగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితము ఎంతవరకు మరి ముందుకు నడుస్తూ ఉంది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ విశ్వాస జీవితంలో మనకి ఈ విశ్వాస యాత్రలో ఓపిక అనేది చాలా ప్రాముఖ్యం. ఓపికతో ఈ విశ్వాస యాత్రలో పరుగులు తీయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పందెంలో పరిగెత్తాలి అంటే చాలామంది పోటీలో ప్రారంభించినప్పుడు చాలా ఆసక్తితో ముందుకు వెళుతూ ఉంటారండి. అయితే పిల్లరా, కొంచెం దూరం వెళ్ళేటప్పటికి చాలా అసహనము, నీరసము వ్యాపించి గమ్యం చాలా దూరంగా ఉందని చెప్పేసి కనబడుతూ ఇంకెందుకు లేదు అని చెప్పేసి రాజీ పడిపోతూ ఉంటారు, స్కిప్ చేస్తూ ఉంటారు ఆ యొక్క ప్రయాణాన్ని. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పందెంలో నువ్వు పరిగెత్తాలి అంటే పిల్లరా, గొప్ప సూత్రం ఏంటంటే ఓపిక అండి. ఓపికతో పరిగెత్తినప్పుడు నువ్వు తప్పకుండా నీ గమ్యస్థానాన్ని చేరుకుంటావు. విజయవంతంగా నీవు నీ యొక్క పనిని ముగిస్తావు అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. అలాగే మన విశ్వాస యాత్రలో కూడా మనము ఈ విశ్వాస యాత్రను నీతిగా, న్యాయంగా, యథార్థంగా ముందుకు కొనసాగించుకోవాలి అంటే పిల్లరా, ఓపిక చాలా ప్రాముఖ్యం అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటుందంటే, మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతమ వరకు చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమే ఉంటామని చెప్తుందండి. మొదటి నుంచి ఏ విశ్వాసం అయితే నీకుందో ఆ దృఢమైన విశ్వాసాన్ని అంతం మట్టుకు చేపట్టాలి. అంతం మట్టుకు చేపట్టాలి అంటే నీకు చాలా ఓపిక అవసరమై ఉంటుంది అని చెప్పి తెలియచేస్తున్నాను. దానిని నువ్వు చేజిక్కించుకోవాలి. ప్రియులారా, మనం వాగ్దానాలు కావాలి అని కోరుకుంటాం. మరి ఈ వాగ్దానాలను విని ఆశీర్వదించబడాలి, ఇలాగే నా జీవితంలో జరగాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాం. అయితే ప్రియులారా, ఈ వాగ్దానాలు స్వతంత్రించుకోవాలన్నా కూడా మనకి ఓరిమి చాలా అవసరం, ఓపిక చాలా అవసరం అండి. అబ్రహాం గారు ఓర్చుకున్నారు. ప్రభుత్వాన్నిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి చాలా కాలం అయిపోయినప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మరి అబ్రహాం గారు ఓర్చుకున్నారు, సహించుకున్నారు. కాబట్టి అద్భుతమైన మేలును అనుభవించారు. వృద్ధాప్యమందు సైతం ఉడిగిపోయిన గర్భం నుండి
ఇస్సాకు జన్మించడానికి దేవుడు కృప చూపించాడు. ఇదంతా ఎలా జరిగిందంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసిన ఓర్పుతో ఆయన తన విశ్వాస ప్రయాణాన్ని మరి కొనసాగించారు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా అంతేనండి. వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ఓపిక అవసరమైంది. 6వ అధ్యాయంలో ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11-12 వచనాలు ఇలాగ సెలవిస్తూ ఉన్నాయి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా అని ఇంకా చెప్తారు. పిల్లరా, వాగ్దానాలు స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకోండి అని చెప్పి నేటి విశ్వాస సమాజానికి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉందండి. నిజమే, మందులు కాక అంటే మీరు మందబుద్ధులు కాకుండా, అంటే ఇంత రాజీ పడిపోకుండా, మీ యొక్క స్థితిని మార్చుకోకుండా ప్రియ దేవుని బిడ్డలారా ఓపికతో ముందుకు పరిగెట్టండి, విజయవంతులు అవ్వండి అని చెప్పి ప్రభు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పిల్లల విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి ఓపిక చాలా ప్రాముఖ్యము. ఇదే గ్రంథంలో 10వ అధ్యాయం 36వ వచనంలో మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా, అవును, ఓర్పు నీకు అవసరం, దాన్ని నువ్వు స్వతంత్రించుకోమని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి యాకోబు పత్రికలో కూడా మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 4వ వచనంలో ఓర్పు తన క్రియను కొనసాగించును అన్నమాట మనం చూస్తున్నాం. అంటే నువ్వు పందెంలో పరిగెట్టాలి అంటే ప్రియులారా, ఓర్పు అనేది తన క్రియను, తన పనిని జరిగిస్తుంది అన్న సంగతి మనకి ఇక్కడ ప్రభు వాక్యం స్పష్టంగా తేటతెల్లంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున ఎంత ఓపిక కలిగి ఉన్నావు? ఈ సూత్రాన్ని నువ్వు పాటిస్తూ ఉన్నావా? నా బ్రతికింతే అని రాజీ పడిపోతున్నావా? లేక ప్రభు తప్పక నా పట్ల కార్యం చేస్తాడు, నేను ఈ పని చేపట్టాను, దీన్ని నెరవేరుస్తాను, నేను ప్రభు కొరకు జీవించాలనుకుంటున్నాను, కాబట్టి నాకు ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఏది వచ్చినా నేను ఓపికతో ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాను, ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాను అని చెప్పి ఆశతో కనుక నువ్వు ఎదురు చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా తప్పక విజయవంతంగా నీ ప్రయాణాన్ని, నీ ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించగలవని చెప్పి తెలియచేస్తున్నాను. పందెంలో పాల్గొనాలి అంటే ముఖ్యమైన సూత్రము ఓపిక. కాబట్టి ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఓపికతో పరిగెత్తు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకో, ఆశీర్వదించబడు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. 37వ కీర్తన 6వ వచనం, ఆయన మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కటి వాగ్దానం అండి. మళ్ళీ నిర్దోషులుగా తీర్చే దేవుడు మధ్యాహ్నం వల్లనే, అంటే పట్టపగలయ్యే వరకు మనల్ని తేజరెల్లింపచేసే దేవుడు అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మీ జీవితాలలో మరి ఇలాంటి దీవెనలు పొందుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు. మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించండి. నీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచండి, సన్నిధి మాతో ఉంచండి. ప్రభువా నాయన, నీవు ఎంత మంచి దేవుడు తండ్రి. నాయన, నీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ కరుణగల హస్తాలు మాపై ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నాయన నీ మాట మాతో సెలవిచ్చావు నాయన, ఓపికతో పరిగెత్తు అని చెప్పి. అవును ప్రభువా నాయన, ఓపికను కలిగి ప్రభువా నేటి దినాల్లో అప్పటికప్పుడే పనులు అయిపోవాలని చూస్తున్నాము, కానీ ఓర్చుకోవటం లేదు. క్వాలిటీ మేము పొందుకోలేకపోతూ ఉన్నాం ప్రభా. ఆత్మీయ జీవితంలో, విశ్వాసంలో ఓపికను ప్రభా, వాగ్దానాలు స్వతంత్రించుకోవడంలో ఓపిక, నీ చిత్తో నెరవేర్చడంలో ఓపికను కలిగిన తండ్రి అయినా ప్రభు, గురి యొద్దకు పరిగెట్టడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని దేవా ఇద్దరి దీవెనలను అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఇది నన్ను బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించండి, రక్షించండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ మహిమగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ప్రభు, మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావములతో మా బిడ్డలను నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసము బిడ్డలెల్లరకు సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.